వెల్కమ్ టు వైకే డిబేట్. నేను మీ అనుష. మన దేశంలోకి వచ్చే విదేశీ నిధులపై కేంద్రం మరింత నిఘా పెడుతోంది. విదేశీ విరాళాలపై పారదర్శకత, ప్రభుత్వ నియంత్రణ పెంచాలని భావిస్తోంది. ఇందుకోసం ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ FCRA చట్ట సవరణ బిల్లుని లోక్సభ ముందుకు తీసుకురాబోతోంది. ఎన్జీఓలు, ట్రస్టులు, మైనార్టీ విద్యా సంస్థలు, ఇతర సంఘాలకు విదేశాల నుంచి వచ్చే విరాళాలను నియంత్రించడమే దీని ఉద్దేశం. ఉగ్రవాద కార్యకలాపాలు, అక్రమ మత మార్పిడులకు ఒడిగట్టడం వంటి చర్యలకు విదేశీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్న ఆరోపణలతో FCRA చట్టానికి సవరణ చేయాలని కేంద్రం చూస్తోంది. నిజానికి గత మార్చిలోనే ఈ బిల్లు లోక్సభ ముందుకు తెచ్చారు. కానీ అప్పట్లో కేరళ అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఈ బిల్లును కేంద్రం ఉపసంహరించుకుంది. ఈ సవరణ బిల్లును తెస్తే కేరళలో క్రైస్తవ ఓటర్లు దూరం అవుతారన్న భయంతోనే మోదీ సర్కార్ వెనక్కు తగ్గినట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మరోసారి FCRA సవరణ బిల్లును పార్లమెంటు ముందుకు తేబోతున్నారు. FCRA కింద దేశంలో ఇప్పటికే 16,000 అసోసియేషన్లు రిజిస్టర్ అయ్యాయి. విదేశీ విరాళాల కింద ఏటా 22,000 కోట్ల నిధులు వస్తున్నాయి. అయితే ఇది కరడుగట్టిన చట్టమని, ఎన్జీఓలను, మైనార్టీ సంస్థలను హస్తగతం చేసుకునే ప్రయత్నమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. విదేశీ నిధులపై కేంద్రం పెత్తనం చేయాలని చూస్తోందని అంటున్నాయి. పేదలకు సేవకు అందించే విదేశీ విరాళాలు ఆగిపోతాయని వాదిస్తున్నాయి. FCRA చట్ట సవరణకు ముందు అయోధ్య విరాళాల్లో అక్రమాలపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో FCRA చట్ట సవరణ బిల్లు తెస్తే పార్లమెంటులో ఏం జరుగుతుంది? ఈసారైనా బిల్లు ఆమోదం పొందుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఇదే ఇవాల్టి మన డిబేట్ అంశం. ఈ అంశానికి సంబంధించి మనకు విశ్లేషణలో అందించడానికి ఏపీ బీజేపీ నేత మాల్కొండయ్య గారు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి ఉమ్మడి కడపకు అయినటువంటి జిలాన్ పాషా గారు మనతో ఉన్నారు. మరి కాసేపట్లో ఏపీ CPM రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు చిగురుపాటి గారు, అలాగే ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ సైదా గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. మాల్కొండయ్య గారు, ఫస్ట్ మీరు చెప్పండి, ఏంటంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా మనకు తెలుసు విదేశాల నుంచి కొన్ని కోట్ల నిధులు స్వచ్ఛంద సంస్థలకి ఇండియాకు వస్తుంటాయి. అయితే దీనివల్ల కొన్ని లక్షల మంది సేవ పొందుతూ ఉంటారు. మరి అటువంటి బిల్లును ఇప్పుడు అటువంటి బిల్లుకు పార్లమెంట్ సవరణ చేస్తూ దాన్ని కాస్త కఠినతరం చేస్తూ మరి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. మనం చూసాం మార్చిలో కూడా ఈ బిల్లుకి విపక్షాలు అడ్డు చెప్పాయి, నిరసనలు తెలిపాయి. మరి ఈసారైనా ఆ బిల్లు పాస్ అవుతుందా? అసలు సవరణలు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఫస్ట్ అందరం కూడా దాని గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఎలాంటి సవరణలు చేయాలి, అసలు సవరణలు అవసరమా కాదా అనేది మనం డిస్కస్ చేద్దాం. మాల్కొండయ్య గారు, ఫస్ట్ అయితే మీరు ఇది చెప్పండి, అంటే ఈ సవరణలు చేయాల్సిన అవసరం ఉందంటారా? సైదా గారు మీరు చెప్పండి. సైదా గారు, మాల్కొండయ్య గారు. అనుష గారు చెప్పండి. సైదా గారు, కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ 2026 తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మా క్లియర్ గా ఉందా అనుష గారు? ఉంది సైదా గారు, మాట్లాడండి. ఇప్పుడు ఈ అమెండ్మెంట్ బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీరు చెప్పినట్టుగా, మీ కామెంట్స్ లో చెప్పినట్టుగా, గతంలో కేరళ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వ్యతిరేకత వస్తుంది కాబట్టి మరి ఉపసంహరించుకున్నటువంటి మనం చూస్తాం. అయితే సైదా గారు, ఫస్ట్ మనము అసలు సవరణలు ఎందుకు చేయాల్సి వస్తోంది అనేది మాట్లాడుకుందాం. మీరు అనుష గారు, ఒకటి అసలు ఈ FCRA ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్
Yes. ఇది దేశంలో దాదాపు 52 సంస్థలకి, ఎన్జిఓస్ కానివ్వండి, చారిటబుల్ ట్రస్ట్ కానివ్వండి, సేవా సంస్థలు కానివ్వండి, మరి బీజేపీ ప్రభుత్వం రాకముందు 2014కు పూర్వం 52,159 సంస్థలు ఉండే. దేశంలో పేద వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు సేవా కార్యక్రమాలు చేపట్టడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉచిత విద్య, వైద్యం, అలాగే వ్యవసాయ రంగంలో శిక్షణ ఇవ్వడం లాంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ ఒకసారి చూసినట్లయితే ఆర్డిటి, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, అనంతపురంలో దాదాపు సంవత్సర యొక్క వ్యయం ఎంత తెలుసా? 700 కోట్లు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ యొక్క సంస్థ FCRA రద్దు చేసింది, నిధులు రాకుండా. ఈ సంస్థ ఎప్పుడు ఏర్పడింది? 1969లో, అంటే దాదాపు 6 దశాబ్దాల క్రితం మరి ఆ యొక్క సంస్థ ఉద్భవించింది. స్పానిష్ అతను ఫెర్రర్ అనే ఆయన ఈ సంస్థను ఏర్పాటు చేశారు. రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాల్లో, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కడప, కర్నూలు, అనంతపురం, అలాగే మరి నంద్యాల, ఈ జిల్లాలన్నింటిలో కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో మరి సేవా గుణంతో ప్రజల అభిమానాన్ని పొందినటువంటి సంస్థ ఆర్డిటి, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. ఆ సంస్థకు వచ్చేటువంటి నిధులను కూడా మరి బీజేపీ ప్రభుత్వం ఆపేసి అక్కడ ఆ ప్రాంతంలో సేవా కార్యక్రమాలు పూర్తిగా మరుగుడు పడిపోయే పరిస్థితి. ఆ ప్రాంత ప్రజలు మరి నిరసన ర్యాలీలు, ఉద్యమాలు చేసి చివరికి శాసనసభ్యులు కూడా, అధికార పార్టీ శాసనసభ్యులు కూడా మరి ఉద్యమంలో పాల్గొనటం, అమిత్ షాని ఒప్పించటం, గత్యంతరం లేక మరి ఇటీవలనే FCRA ఇవ్వడానికి మరి ప్రభుత్వం ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉంది. ఎన్నో సేవా కార్యక్రమాలు, హాస్పిటల్స్ పెట్టారు, ఉచిత వైద్యం అందించారు, యువకులకి శిక్షణ ఇచ్చారు, మహిళలకి మరి కుట్టు, అల్లెక లాంటి, టైలరింగ్ లాంటి శిక్షణ ఇచ్చి వాళ్ళ యొక్క సాధికార కోసం ఆ సంస్థ మరి ముందుండి పనిచేసినటువంటి పరిస్థితి. అలాగే మనం చెప్పుకుంటా పోతే యువత నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం మరి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించిన పరిస్థితి. రైతాంగానికి శిక్షణా తరగతులు, రైతులు ఏ విధంగా ఏ పంటలు పండించాలా, ఏ విధంగా మరి వ్యవసాయ రంగంలో మెలుకులు తీసుకోవాలా, ఏ విత్తనాలు మరి ఈ సీజన్ లో వేస్తే పంటలు పండిస్తే బాగుంటుంది, సాగు చేస్తే బాగుంటుంది అని చెప్పి శిక్షణ ఇచ్చినటువంటి పెద్ద సంస్థ ఆర్డిటి. ఆ సంస్థకే మరి FCRA ఆపేసినటువంటి ఘనత బీజేపీ ప్రభుత్వాన్ని మన రాష్ట్రానికి సంబంధించి. అదే విధంగా దేశంలో ఉన్నటువంటి 52,159 సంస్థల్లో ఇప్పుడు 14,000 సంస్థలు ఉన్నాయి. దాదాపు 38,000, 40,000 సంస్థలు ఈరోజు మూతపడిపోయే పరిస్థితి, FCRA రద్దు చేసినటువంటి పరిస్థితి. అసలు దీని వెనక ఏముంది? అయితే సైదా గారు మూతపడిపోయే పరిస్థితి అన్నారు. ఇక్కడ క్లియర్ గా సవరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతిపాదనలు క్లియర్ గా ఉంది. రెన్యువల్ చేసుకోవడానికి వచ్చే ఇబ్బందులు ఏమున్నాయి? స్వచ్ఛంద సంస్థలు కానీ, NGOs కానీ, ఏవైనా కానీ రెన్యువల్ చేసుకోవచ్చు కదా, మూత పడేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా స్వచ్ఛంద సంస్థలు కానీ, NGOs కానీ రన్ అవుతున్నట్లయితే మూతపడాల్సిన పనేముంది? ఒకటి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, దీని వెనుకున్నటువంటి లాజిక్, బీజేపీ హిడెన్ ఎజెండా ప్రధానంగా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ క్రైస్తవ సంస్థలు, NGOs అనేది ఎప్పుడో బ్రిటిష్ హయాం నుంచి కూడా వాళ్ళు విదేశీ వ్యాపారం కోసం వచ్చి ఇక్కడ మత మార్పిడి చేశారు, హిందువుల్ని క్రైస్తవులుగా మార్చారు ఈ సంస్థల నిధులతోటి అనేది వాళ్ళ యొక్క హిడెన్ ఎజెండా. దానికి అనుగుణంగానే ఈరోజు నిస్వార్థంగా సేవ చేసినటువంటి సంస్థల మీద కూడా వేటు వేసేటువంటి కార్యక్రమం ఈరోజు చేపడతా ఉన్నారు. ఈరోజు బీజేపీ వాళ్ళు మీరు చెప్పారు 22,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి FCRA నిధులు వస్తా ఉన్నాయి ఈ సంస్థలకని. ఎస్, వస్తా ఉన్నాయి. అయ్యి మరి వాళ్ళు ఖర్చు పెడతా ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు ఉంటారు దొంగలు. ఎందుకంటే ఏ రంగంలో అయినా సరే చెట్టు పేరుకి చెప్పుకుని కాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ యొక్క FCRA నిధులతోటి సొంత ఆస్తులు కూడా పెట్టుకొని కారులో తిరుగుతూ మరి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు, నేను కాదన్ను. కానీ మీ యంత్రాంగం ఉంది, జిల్లా యంత్రాంగం ఉంది, హోమ్ మినిస్ట్రీ ఉంది. ఈ యొక్క శాఖ నిధులు వచ్చినప్పుడు ఆ నిధులు సక్రమంగా ఖర్చు పెడుతున్నారా లేదనేది చూడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మీరు లంచాలు తీసుకొని ఆ యొక్క NGOs ని పట్టించుకోకపోతే వాళ్ళు అవినీతికి పాల్పడతారు. దాని మీద మీరు చర్యలు తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు.
అయితే పేద ప్రజలకి అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు ఈరోజు నేను చెప్పాను, ఆర్జిటి లాంటి సంస్థలే కాదు, అనేకమైన సంస్థలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి, ఈ దేశంలో ఉన్నాయి. పేద ప్రజల కోసం సేవ చేస్తున్నటువంటి ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తున్నటువంటి సంస్థలు ఉన్నాయి. అయితే సైదా గారు, ఒక్కసారి మనం మాలకొండయ్య గారిని అడుగుదాము. మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ ని రైజ్ చేశారు. మాలకొండయ్య గారు, సైదా గారు చెప్పింది విన్నారు కదా. ఏంటంటే మీరు ఏదైతే మత మార్పిళ్ల విషయంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి అనైతికంగా అని ఏదైతే బీజేపీ హిడెన్ ఎజెండాతో ఈ బిల్లుని సవరించాలని కోరుకుంటోందో, ఎట్ ద సేమ్ టైం నిస్వార్థంగా పనిచేసే ఎన్జిఓస్ అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా మూతపడే అవకాశం ఉందని సైదా గారు అంటున్నారు. మీరు ఈ మాటతో ఏకీభవిస్తారా? డిబేట్ లో ఉన్నటువంటి సైదా గారు, ఇతర పెద్దలు అందరికీ నమస్కారం. వైకే టీవీ ప్రేక్షకులకు యజమాని గారికి నమస్కారం. సైదా గారు చెప్పినటువంటి విషయాలు, మరి వారు చెప్పినటువంటి విషయాలని కొన్ని అంటే సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారిని ఏ విధంగా సైదా గారు ఐడెంటిఫై చేస్తారో నాకు తెలియదు. కానీ భారతదేశంలో ఈ రోజు కూడా సేవా కార్యక్రమం ప్రజల యొక్క అభివృద్ధి కోసం పనిచేసేటటువంటి రాష్ట్రానికి, కేంద్రాలకి, లోపలి వంశ వచ్చేటటువంటి నిబంధనలకు లోబడి వచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వం అనుమతిలో లోబడి వచ్చేటటువంటి వంశ వచ్చేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి చట్టానికి లోబడి తెచ్చుకునేటటువంటి వారికి ఎవరికి కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఏ సంస్థలైనా తొలగించబడదు, ఖచ్చితంగా అన్ని కొనసాగుతాయి. ఈ భారతదేశంలో ఏదైనా సంస్థను తొలగించారు అంటే వాళ్ళు సరే ఏదైతే సేవా ముసుగులో, రైతులకు ట్రైనింగ్ ముసుగులో, లేకపోతే యువతకి ట్రైనింగ్ ముసుగులో, స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ముసుగులో ఏదైతే మత మార్పిడి చేసేటటువంటి ఒక మతాన్ని ప్రోత్సహించేటటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకోవడం అనేది ఖచ్చితంగా భారతదేశంలో జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళు తెచ్చినటువంటి ఫండ్స్ లో వాళ్ళు ఖర్చు పెట్టేటటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో గతంలో విచ్చలవిడిగా ఫండ్స్ వచ్చేది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని గైడ్ లైన్స్ పెట్టడం జరిగింది. గైడ్ లైన్స్ మీరు ఎంతైనా తీసుకురండి, ఖర్చు పెట్టండి, సేవ చేయండి, కానీ ఈ గైడ్ లైన్స్ కి లోబడి ఉండాలి అనేటువంటి ఆలోచన మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోండి. కేంద్రంలో మంత్రులు కూడా మాలకొండయ్య గారు, మీ వైపు నుంచి ఆడియోకి చాలా డిస్టర్బెన్స్ వస్తోంది. కొంచెం సిగ్నల్స్ ఉన్న ప్లేస్ కి వెళ్ళగలుగుతారా మీరు? ఎందుకంటే క్లారిటీ లేకపోతే అర్థం కాదు కదా, అందుకని. ఈ టైంలో నేను భాషా గారితో మాట్లాడుతూ ఉంటాను, జిలాన్ భాషా గారితో. మీరు ఇలా కొంచెం సిగ్నల్స్ సెట్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. భాషా గారు మీరు చెప్పండి. సైదా గారు చెప్పింది విన్నారు కదా, అలాగే మాలకొండయ్య గారు కూడా మాట్లాడడానికి ట్రై చేశారు. భాషా గారు, అసలు ఈ బిల్లుకి సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే మనకు తెలుసు దేశంలో కొన్ని వేల స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. వాటికి నిజంగా విదేశాల నుంచి వచ్చే నిధులతో కొన్ని లక్షల మంది సహాయం పొందుతూ ఉంటారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే బిల్లును తీసుకొచ్చి దాన్ని కొంచెం కఠినతరం చేయాలనుకుంటాం, ఎందుకు వివాదాస్పదం అవుతోందని మీరు అనుకుంటున్నారు? ప్రేక్షకులకు నమస్కారం అండి, అదేవిధంగా ప్యానలిస్ట్ అందరికి కూడా నమస్కారాలు. సైదా గారు చెప్పిన మాటలు వినడం జరిగింది. ఆయన మాటలు వింటా ఉంటే మొగుడిని కొట్టి మొగసాలికి ఎక్కినట్టు పరిస్థితులు ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఒకసారి మనం పరిశీలిస్తే ఈ ఎఫ్ఆర్సి ఏదైతే చట్టం తీసుకుని వచ్చిందో అది 1976 తీసుకుని రావడం జరిగింది. ఇందిరా గాంధీ గారి సారథ్యంలో ఆనాటి కాలంలో తీసుకొని రావడం జరిగింది. అదే విధంగా ప్రతి ఎన్జిఓ, ప్రతి ట్రస్ట్ కూడా దాంట్లో ఖచ్చితంగా అనుసంధానం అవ్వాలి, ఆ ఎఫ్ఆర్సి ఎఫ్సిఆర్ఏ కింద రావాలని చెప్పి ఆ సభను చేసిన ప్రాంతం 1984లో కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అదే విధంగా ఈ 5 సంవత్సరాల రెన్యువల్ ప్రక్రియ ఏదైతే
పరిస్థితులు వచ్చిందో ప్రతి ఒక్క సంస్థ కూడా 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలని చెప్పి నిబంధన తీసుకుని వచ్చిన ప్రభుత్వము గత 2010వ సంవత్సరంలో అప్పుడు యూపీఏ ప్రభుత్వం. కాబట్టి ఆ చట్టానికి అనుగుణంగా ఏదైతే ఆ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డిటీ ఉందో అది పాల్పడకుండా దానికి డిస్కంటిన్యూ అయితే ఆ తప్పునంతా కూడా ఎన్డీఏ వైపు ఆపాదించడం ఇది ఎంతవరకు సంబంధించిన తెలియపరుస్తున్నాను. ఇక చట్టాన్ని విషయానికి వస్తే ఈ ఎఫ్సిఆర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇప్పటి కాలంలో జరుగుతున్న ప్రపంచంలో జరుగుతున్న ఆర్థిక సంక్షోభం అయితేనేమి, ఆర్థిక ఉగ్రవాదం అయితేనేమి, ఇవన్నీ కూడా చూసుకుంటే మనం ఖచ్చితంగా ఈ దేశం యొక్క సమగ్రత కోసం, ఈ దేశం యొక్క సార్వభౌమాధికారం కోసం ఖచ్చితంగా ఇలాంటి చట్టాలు, చట్ట సవరణలు ఆవశ్యకత ఉంది. విద్యావంతులు, యువకులు ఖచ్చితంగా ఈ బిల్లుకు మద్దతు కలపాల్సిన అవసరం ఉందని చెప్పి కరాఖండిగా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈసారి ఈశాన్య దేశాలు తీసుకున్నాం, గల్ఫ్ దేశాల్లో ఏ విధంగా మనకు ఈ ఆర్థిక ఉగ్రవాదం దేశం యొక్క ప్రభుత్వాలను మార్చే పరిస్థితులు మనకు తయారైనాయి. మన చుట్టుపక్కల దేశాలు మనం తీసుకున్నా కూడా, నేపాల్ తీసుకున్నా, బంగ్లాదేశ్ తీసుకున్నా, మన శ్రీలంక తీసుకున్నా కూడా ఈ ఆర్థిక సంక్షోభాలు, ఈ ఫారిన్ నుంచి వచ్చే ఇన్ఫ్లేషన్ మనీ అంతా కూడా ప్రభుత్వాలని అండకం చేసే పరిస్థితికి తయారైంది. మనం ఆఫ్రికా ఖండం తీసుకున్నా కూడా ఏ విధంగా ఈ యొక్క ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా ప్రభుత్వాలను తన కబంధ హక్కుల కింద పెట్టుకోవడం జరిగింది. కాబట్టి అలాంటి దయనీయమైన పరిస్థితి, అలాంటి ఆర్థిక సంక్షోభాలు మన దేశంలో, మన భారతదేశంలో రాకూడదని చెప్పి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఒక దృఢమైన సంకల్పం ముందుకెళ్లడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మనము దీని యొక్క మద్దతు తెలవాల్సిందిగా తెలియపరుస్తున్నాము. ఈ ఎఫ్సిఆర్ ఏదైతే ఉందో మనకు సవరణ చూసుకుంటే మనకు ఈ 2026లో ఈ బిల్లు సవరణ మనం చూసుకుంటే డెసిగ్నేటెడ్ అథారిటీ అనే పదాన్ని చేర్చడం జరిగిందమ్మా. ఇది ఖచ్చితంగా ఎందుకు అవసరం ఉందని చెప్తే, ఈసారి మనం 2010 ఆ యొక్క ఎఫ్సిఆర్ చట్టం మనం తీసుకుంటే సెక్షన్ 15 సంబంధించింది ఏదైతే ఆ సంస్థలు సెసెషన్ అయినా, సరెండర్ అయినా, రద్దు చేయబడిన ఆ ఆస్తులు ఏదైతే ఉన్నాయో, ఆ ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఏదైతే అసెట్స్ ఉంటాయో దాని కస్టోడియన్ రాష్ట్ర ప్రభుత్వం కిందికి వెళ్తుంది. కానీ మనం చూసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మనకు సంబంధం లేదు, ఈ యొక్క కోర్టులో కేసులు అయితే దాని మెయింటెనెన్స్ మనం చేయలేమని చెప్పి చేతులు ఎత్తేస్తే వైరమతంతో ముందుకు వస్తుంది. కాబట్టి దాదాపు మనం చూసుకుంటే 2024-25 సంవత్సరంలో మనకు 16,000 పైసలకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఎఫ్సిఆర్ఏ ద్వారా. నిధులు మనం తీసుకుంటే దాదాపు 22,000 కోట్ల రూపాయలు వాటి నుంచి రావడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే ఈ సెషన్ జరుగుతుందో, లేదంటే సరెండర్ అవుతుందో, ఈ అసెట్స్ అంతా కూడా కస్టోడియన్ లేకపోవడం వల్ల దానికి అన్యాయానికి గురవ్వడం, అక్రమాలకు గురవ్వడం, ఈ నిధులతో సంఘ విద్రోహ శక్తులు తయారైతే ఆస్కారం ఉంది. కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, డేటాను బట్టి కేంద్ర ప్రభుత్వము ఒక బిల్లును తీసుకురావడం జరిగింది. ఈ డెసిగ్నేటెడ్ అథారిటీ కనుక వచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ సంస్థ సెసెషన్ అవుతుందో, లేకుంటే సరెండర్ అవుతుందో, లేకుంటే రద్దు చేయబడుతుందో, లేకుంటే రినివల్ చేయకుండా ఉంటుందో, ఆ ఆస్తులన్నీ కూడా ఈ యొక్క డెసిగ్నేషన్ అథారిటీ కిందకి వస్తుంది. ఈ ప్రతిపక్షాలు చేసే మూల ఏమిటంటే ఈ డెసిగ్నేషన్ అథారిటీ మతపరమైన ఆస్తులను కాజేస్తుంది అని చెప్పి ఒక పుకార్ని సృష్టిస్తున్నారు. ఖచ్చితంగా వైకేటీ ద్వారా నేను ప్రేక్షకులు తెలియపరుస్తున్నాను, ఈ ఎఫ్సిఆర్ఏ చట్టం ద్వారా మతపరమైన అంశాలు, ఆస్తుల్లో జోక్యం ఉండదు. మనం చూసుకుంటే ఈ సివిల్ కోర్టు ఖచ్చితంగా 90 రోజుల సమయం ఉంటుంది. ఎవరైనా సరే విన్నపము, రిట్ పిటిషన్ వేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రతిపక్షాల గోలను, దుష్ప్రచారాలను నమ్మకండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నామా. ఖచ్చితంగా ఇప్పుడు ఉండే కాలానుగుణంగా మనం భారతదేశ సమగ్రతకు ఖచ్చితంగా ఇలాంటి చట్టాలు, చట్ట సభలు ఉండాల్సిన అవసరం ఉంది. ఈ డెసిగ్నేటెడ్ అథారిటీ ఎప్పుడైతే వస్తుందో ఆ ఆస్తులకు ఖచ్చితంగా ఒక కస్టోడియన్ అనే ఉంటాడు. ఎప్పుడైతే అది సెసెషన్ అవుతుందో ఆ ఆస్తులన్నీ డెసిగ్నేటెడ్ అథారిటీ ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వడంలో, లేకుంటే ఇతర ట్రస్ట్ పార్టీకి ఇవ్వడంలో ఒక సమూలమైన, ఖచ్చితమైన, నిర్దిష్టమైన ప్రణాళిక అనేది ఉంటుంది. కాబట్టి ఏదైతే ఇప్పుడు ఉందో, ఇప్పుడు పరిస్థితుల్లో ఆ ఆస్తులన్నీ కూడా ఎవరికి చెందుతాయో చెప్పలేని పరిస్థితి. ఓకే జిలాన్ బాషా గారు, మాల్కొండయ్య గారు, ఓకే సార్, మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. మాల్కొండయ్య గారు, మీ జిలాన్ బాషా గారు, మీ వైపు నుంచి కూడా కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది, వీలైతే కొంచెం సరి చేసుకోరా? కొంచెం హలో. మాల్కొండయ్య గారు బాగానే వినపడుతోంది ఇప్పుడు. చెప్పండి మాల్కొండయ్య గారు, అసలు ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్లుని సవరించాల్సిన అవసరం ఎందుకు ఉందంటారు? మీరు ఇందాక విన్నాం కదా, సైదా గారు కూడా చెప్తున్నారు ఏంటంటే స్వచ్ఛంద సంస్థల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, దీనివల్ల నిజంగా
ఏదైతే ప్రజలకు సేవ చేయాలనుకునే స్వచ్ఛంద సంస్థలు మూతపడే అవకాశం ఉందని సైదా గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఏకీభవిస్తారా? ఇప్పుడు మాట్లాడింది ఎవరమ్మా? ఇప్పుడు జిలాన్ బాషా గారు మాట్లాడారండి, టీడీపీ అధికార ప్రతినిధి ఆయన కడపకు. బాషా గారు. అవును. ఓకే అమ్మా, ఇప్పుడు నేను ఏమంటానంటే బాషా గారు మాట్లాడినా సైదా గారు మాట్లాడినా సరే స్వచ్ఛంద సంస్థలు మనకి చాలా అవసరం, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ స్వచ్ఛంద సంస్థల యొక్క బయలా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, రాష్ట్రంలో ఏ విధమైనటువంటి గ్రామాల దత్తత తీసుకుంటున్నారు, ఏ అంశం మీద సర్వే చేస్తున్నారు, దేని మీద ప్రాజెక్టు పెడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండేటటువంటి స్వచ్ఛంద సంస్థలకి మనకి డబ్బు రిలీజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో యువజన సర్వీస్ శాఖ సంబంధించినటువంటి ఒక స్వచ్ఛంద సంస్థలు ఇస్తున్నాము, దానికి అవసరాలు కూడా వస్తున్నాయి. అదే కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటటువంటి స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఖర్చు పెట్టాలని ఆలోచన ఉన్నప్పటికీ కూడా మనం ఇంకా ఆ స్థాయిలోకి రాలేదు. అయినప్పటికీ కూడా మనకి స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖల నుంచి డబ్బులు రిలీజ్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి విదేశాల నుంచి అయితే వాళ్ళ బడ్జెట్ లో 25% స్వచ్ఛంద సంస్థ ఖర్చు పెట్టేటటువంటి అవకాశం ఉంది. అక్కడ ఫండ్స్ ఏ విధంగా తెస్తున్నారంటే మేము 10 రాష్ట్రాల్లో దత్తత తీసుకున్నాము, సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి శిక్షణ పెట్టడం రాష్ట్రంలో ఏదైతే జరుగుతుందో ఇదే మాత్రం మేము తప్పుపడుతున్నాం అమ్మా. ఎందుకంటే భాషా గారి నిర్ణయాల ప్రకారం లేకపోతే సైదా గారి నిర్ణయాల ప్రకారం స్వచ్ఛంద సంస్థలు కాదు, కాదు, మోడీ కాదు, ఖచ్చితంగా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ రైతు క్లబ్లు ఉన్నాయి, యువజన క్లబ్లు ఉన్నాయి, మహిళా క్లబ్లు ఉన్నాయి, కార్మిక క్లబ్లు ఉన్నాయి, ఎంతో ఎన్ని కూడా లైన్స్ క్లబ్లు ఉన్నాయి. ఇలాగా అందరూ కూడా సేవ చేస్తున్నారు. సేవ చేసేటటువంటి వ్యవస్థ ద్వారా ప్రజలకి న్యాయం జరుగుతుంది, కొంత ఆర్థిక భరోసా వస్తుంది, కొంతమంది ఎడ్యుకేషన్ సొసైటీలు పెడుతున్నారు, పిల్లలు చదివిస్తున్నారు. ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం, సహకరిస్తున్నాం, ముందుకు తీసుకెళ్తున్నాం. ఎవరైతే ఈ దేశంలో మాల్కొండయ్య గారు ఇందాక సైదా గారు క్లియర్ గా ఒక విషయం అడుగుతున్నారు. ఏదైతే రూరల్ డెవలప్మెంట్ అనే సంబంధించిన ఒక స్వచ్ఛంద సంస్థ, రూరల్ డెవలప్మెంట్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ నడుస్తోంది, రాయలసీమకు చెందిన సంస్థ. ఆ సంస్థ ఎంతో పారదర్శకంగా తన నిధులు విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థకు వచ్చే నిధులను ఆపేసింది. ఎందుకు అంటే ప్రభుత్వం పెట్టిన నియమ నిబంధనలకు అనుగుణంగా ఆ స్వచ్ఛంద సంస్థ తన కార్యకలాపాలని కొనసాగిస్తున్నప్పటికీ ఎందుకు నిధులు ఆపేయాల్సిన అవసరం వచ్చింది అని ఆయన క్లియర్ గా సైదా గారు క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? నేను కూడా సైదా గారికి, మీకు ఈ డిబేట్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా నేను చెప్తానమ్మా. ఇవాళ రాష్ట్రంలో దేశంలో నిబంధనలకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహిస్తూ అవసరం కూడా ఇస్తుందమ్మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇస్తుంది సంబంధించినటువంటి రిటర్న్ వచ్చేటటువంటి అవకాశం మాల్కొండయ్య గారు మీరు మళ్ళీ కంటిన్యూ చేసే ముందు మళ్ళీ ఒకసారి ఆడియో చెక్ చేసుకోండి. అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి, మీరు బ్లూటూత్ యూజ్ చేస్తున్నట్టున్నారు, ఒక్కసారి చూసుకోండి సార్. అంటే సగం సెంటెన్స్ లో సగం క్లియర్ గా వస్తుంది, సగం ఏమో లో వాయిస్ తో వస్తుంది. బ్లూటూత్ డిస్కనెక్ట్ చేసేయండి, బ్లూటూత్ డిస్కనెక్ట్ చేసేసి డైరెక్ట్ ఆడియోతో మాట్లాడండి మాల్కొండయ్య గారు. ఒక్క నిమిషం మధ్య చూద్దాం సార్, మాట్లాడండి చూద్దాం.
ఇప్పుడు మిత్రులు సైదా గారు చాలా వారి యొక్క ఆలోచనని ఎక్కడ తప్పట్టట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహిస్తుంది, అవార్డులు ఇస్తుంది, యూత్ నాయకుల్ని ట్రైనింగ్ ఇస్తుంది, రైతులకైతే బ్రహ్మాండంగా కిసాన్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వమే ట్రైనింగ్ ఇస్తుంది. అనేక సంస్థలతో పనిచేస్తున్నాం. ఇందాక మిత్రులు చెప్పింది రాయలసీమలో సేవా కార్యక్రమాలు రూరల్ డెవలప్మెంట్ అథారిటీలో పనిచేస్తున్నామని చెప్పారు. నిజంగా గవర్నమెంట్ సిస్టమ్ లో గవర్నమెంట్ పెట్టిన నిబంధనలు లోబడి వాళ్ళు పనిచేస్తున్నట్టయితే, ఆ వ్యవస్థ పేరు చెప్పినట్టయితే వారికి మేమే అక్కడ ఫండింగ్ వచ్చే విధంగా వారికి అండగా ఉండేలా ప్రయత్నం చేస్తాం. కానీ వారు ఎప్పుడైతే ఇన్ని సంవత్సరాల నుంచి సంస్థ నడుపుతున్నారో కేంద్రం ఆపినప్పుడు ఈ పాటికే వారు ఏదైనా తప్పు చేయకపోతే అనేక రకాలైనటువంటి వ్యవస్థలు మనకి కలెక్టర్ గారి వ్యవస్థ ఉంది, ప్రభుత్వ వ్యవస్థ ఉంది, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ పాటికే అటువంటి సమస్యలు పరిష్కరించుకునే అవకాశం వారికి ఉంది. అయినప్పటికీ కూడా వారు పరిష్కరించుకోకుండా వారి సమస్యను మూత వేయించుకునే పరిస్థితి వచ్చింది అంటే టెక్నికల్ గా ఎక్కడో ప్రాబ్లం ఉండి ఉంటుంది. దానికోసం సైదా గారు ఒకసారి పరిశీలన చేయాలి తప్ప ఎక్కడా కేంద్ర ప్రభుత్వం ఏ స్వచ్ఛంద సంస్థకి వ్యతిరేకం కాదు. ఈ యొక్క ధర్మాన్ని, ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ఈ దేశంలో పేద ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి గౌరవిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అందులో రెండో ఆలోచన ఏమి లేదు. ఒకసారి సైదా గారిని చెక్ చేసుకోమని చెప్పండి, లేదంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేమే మా యొక్క జిల్లాలో అక్కడ వ్యవస్థలు ఉన్నాయి, అవి కరెక్ట్ గా ఏం జరిగిందనే విషయం మేము కూడా, నిజంగా వారికి ఇబ్బంది జరిగితే వారికి ఆ పర్మిషన్ తెచ్చిపెట్టే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఏమాత్రం ఇందులో రెండో ఆలోచన లేదన్న విషయం సైదా గారు గుర్తించాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. ఓకే మాల్కొండయ్య గారు, సైదా గారు ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఈ బిల్లుకి ఎలాంటి సవరణలు తీసుకురావాలనుకుంటున్నారు అనేది మనం చూద్దాం. ఈ బిల్లుకి ఫస్ట్ ఇందాక జిలాన్ బాషా గారు చెప్పినట్టు ఏదైతే ఒకవేళ రిజిస్ట్రేషన్ గనక అయిపోతే రెన్యువల్ చేసుకోకపోనట్టయితే గనక స్వచ్ఛంద సంస్థలు కానీ ఎన్జిఓస్ కానీ వాటి రిజిస్ట్రేషన్ రద్దయిపోతుంది ఆటోమేటిక్గా. ఆ బిల్లు అలాగే ఒకవేళ రెన్యువల్ చేసుకోపోయినట్టయితే ఏదైతే స్వచ్ఛంద సంస్థలు అప్పటి వరకు విదేశీ నిధులతో నడుస్తున్నాయో ఆ స్వచ్ఛంద సంస్థల్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటుంది. అలాగే ఒక ప్రత్యేక సంస్థను ఈ కార్యకలాపాలను నియంత్రించడానికి అలాగే పారదర్శకంగా నిర్వహించేలా చూడడానికి ఒక ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటు చేస్తోంది. ఇది ఈ చట్టానికి కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న సవరణలు. అయితే వీటిలో మీకున్న అభ్యంతరాలేంటి, అంటే మీరు చెప్పాలనుకున్న అభ్యంతరాలేంటి సైదా గారు? మా అనుష గారు, నేను ఒకటే చెప్పదలుచుకున్నానమ్మా. ఇక్కడ మా సోదరుడు జిలాని భాష మాట్లాడుతూ ఉన్నాడు. పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా ఉంటుందని. ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి, డబుల్ ఇంజన్ సర్కార్లో కూటమిలో వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి బీజేపీ ఏ బిల్లు తెచ్చినా మరి బేషరతుగా వాళ్ళు చేతులెత్తి ఏ నల్ల చట్టానికైనా కానీ ఆమోదం తెలపడంలో ముందుంటారు కాబట్టి ఇంక వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవటం అంత పెద్ద సమస్య కాదు. ఎక్కువ మాట్లాడుకోవడం అనవసరం. గురువింద సామెతలాగా ఉంది వాళ్ళ వ్యవహారం. ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులే అనంతపూర్ జిల్లాలో మరి కాల్వ శ్రీనివాసులు, తర్వాత మాజీ మంత్రి గారు అందరూ రోడ్లెక్కి ఆర్డీటీకి నిధులు కేటాయించాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేశారు. లోకేష్, అలాగే బీజేపీ మంత్రి సత్యకుమార్ వీళ్ళందరూ పోయి అమిత్ షాని కలిశారు. ఎన్ని మర్చిపోతే ఎలాగా సోదరుడు? ఒక మంచి సంస్థ ఆర్డీటీ రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లా, ఆయన జిల్లాకు కూడా సేవలు అందించింది, ఆయన నివాసం ఉన్నటువంటి జిల్లాలో. దయచేసి ఆ సోదరుడు అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ సంస్థల మీద, ఇందాకే చెప్పాను మీకు హిడెన్ ఎజెండా. మీరు చెప్పినటువంటి ఈ బిల్లులో ఈ అమెండ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో 6 అమెండ్మెంట్స్, వీటన్నిటి కూడా ఉద్దేశపూర్వకంగా తీసుకుంటున్నటువంటి అమెండ్మెంట్స్. ఎందుకంటే ఆల్రెడీ ఉంది, చట్టం ఉంది, ఏ విధంగా వాళ్ళు పర్యవేక్షణ చేయాలో వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ చేయకుండా మీరు 2012 పుష్కర కాలంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి? మీరు ఏ విధంగా నిధులు ఇచ్చారు? కార్పొరేట్ శక్తులకి దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు లూటీ చేస్తే అవి రద్దు చేశారే. మీకు అసలు
ఈ ప్రజల పట్ల, ఈ దేశం పట్ల ఒక అవగాహన ఉందని చెప్పి అడుగుతా ఉన్నా. ఒకటి కాదు, ఈ రెండు కాదు, 20 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ శక్తులకి, అదానీ అంబానీలకు దోచిపెట్టారే. ఏం పేద ప్రజలు సేవ చేయడానికి నిధులు వస్తే 22,000 కోట్లు కేంద్రం నుంచి నిధులు వస్తా ఉంటే, లేకపోతే విదేశాల నుంచి నిధులు వస్తా ఉంటే, ప్రజలకు సేవ చేస్తా ఉంటే ఆ సంస్థలకు చేదోడు వాదుడుగా ఉండాలి. రాష్ట్రం నుంచి, కేంద్రం నుంచి నిధులు ఇవ్వండి, వాళ్ళని అభివృద్ధి చేయండి, వాళ్ళ మీద సూపర్విజన్ పెట్టండి, మీ పర్యవేక్షణ పెట్టండి, మీ అధికార యంత్రాంగం ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి కలిసి చేదోడుగా వాదుడుగా వాళ్ళు పనిచేస్తారు. అలాంటి ఏమి లేకుండా ఏదో ఇడెన్ ఎజెండా తోటి బీజేపీ ఈ విధానం ఇది కాబట్టి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఎక్కడో ఉగ్రవాదులను తుదముట్టిస్తారంట. నిన్న కూడా ఒక దాడి జరిగింది, మనం చూసాం. ఆపరేషన్ సింధూర్ పేరు జరిగినటువంటి విషయాలు మనం చూస్తా ఉన్నాం. పెద్ద నోట్ల రద్దుతోటి ఉగ్రవాదాన్ని రద్దు చేస్తా, విదేశీ నిధులను అరికడతా అని చెప్పాడు మోడీ గారు పెద్ద పెద్ద మాటలు. ఏమైంది? ఏం జరుగుతా ఉంది ఇప్పుడు? కొద్దిగానే ఆలోచన ఉందో లేదో నాకైతే మాట్లాడుతున్నారు. చదువుకున్న వాళ్ళు, విఘ్నులు ఇంత మూఢంగా, ఇంత దుర్మార్గంగా ఈ వ్యవస్థల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా నాకు నవ్వు వస్తూ ఉంది, బాధ కలుగుతాం. కొంతమైన చదువుకున్నటువంటి వ్యక్తులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంత దుర్మార్గంగా వాళ్ళు పేరు చెప్పుకుంటే రాముడు యొక్క చందాలనే ఈ రోజు కైకర్యం చేస్తా ఉంటే, లక్షల కోట్ల రూపాయలు రాముడి పేరుతో వస్తున్నటువంటి చందాలనే ఈ రోజు కైకర్యం చేస్తా ఉంటే అవన్నీ ఇక్కడికి తెలియటం వల్ల ఇంత దుర్మార్గంగా బీజేపీకి మద్దతు తెలుపుతా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు. మీరు ఒక పాముకి పాలు వేసి పెంచుతా ఉన్నారు. మిమ్మల్ని కాటేయడం తప్పదు, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఒక పక్క ఢిల్లీలో విద్యార్థులు వేలాది మంది, లక్షలాది మంది నీట్ పేపర్ కి లీకేజ్ వ్యతిరేకంగా ఉద్యమం చేస్తా ఉంటే ఒక్క మాట మాట్లాడటం చేతకాల మీ చంద్రబాబుకి, లోకేష్ కి, మీ పవన్ కళ్యాణ్ కి ఇంకా సిగ్గు లేకుండా మొన్న భోగాపురంలో విమానాశ్రయం ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడమ్మా? మోదీని పిల్లలు తిడతా ఉంటేనంట బాధ కలిగిందంట. విద్యార్థుల మీద దుర్మార్గంగా లాఠీ చార్జ్ చేస్తూ ఉంటే, వాటర్ క్యాన్లు ఉపయోగిస్తూ ఉంటే మీరు ఒక్క మాట మాట్లాడారా? మేకులు కొట్టినటువంటి లాఠీలతోటి మోస్తా ఉంటే, ఆడబిడ్డల యొక్క ప్రైవేట్ పార్కుల మీద పోలీసులు లాఠీలతో మరి నాట్యం చేస్తూ ఉంటే ఒక్కడ మాట్లాడలేదు. అడిగిపోయావా పవన్ కళ్యాణ్? అడిగిపోయావు చంద్రబాబు నాయుడు? అడిగిపోయావు లోకేష్? నిన్న మాట్లాడుతున్న భజన చేస్తా ఉన్నారు మోడీకి. ఇంత బానిసలు అవసరమా? ఇంత బానిసత్వంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలని, మరి హక్కుల్ని కాలు రాస్తా ఉన్నారు మోడీ దగ్గర. ఏమన్నా ఓకే సైదా గారు, మనం ఒక జిలాన్ భాషా గారిని అడుగుదాము. నేనేదో మా మౌట్ చెబుతున్నాను అనుష గారు, నేను కన్క్లూడ్ చేస్తున్నా. ఎందుకంటే ఇది బాధాకరం. ఈ దేశంలో పుట్టినటువంటి భారతీయులంగా, పౌరులంగా ఒక చట్టం తీసుకొస్తా ఉంటే ఆ చట్టానికి గుడ్డిగా వ్యతిరేకించడం కాదు, ఇది దుర్మార్గం కదా. 4 రైతుల నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం పోరాడింది మీరు చూశారు. ఏ విధంగా రోడ్లెక్కి ఉద్యమాలు చేశారో రైతులు, చలిలో, వర్షంలో, ఎండలో ఏ విధంగా చేశారో మనం చూసాం. 750 మంది రైతులు చనిపోయినటువంటి పరిస్థితి. ఆడబిడ్డలు, రెగ్యులర్లు, మన దేశానికి బంగారు పథకాలు తెచ్చినటువంటి ఆడబిడ్డలు ఉద్యమం చేస్తే కనీసం పరామర్శించడానికి పోలా చేతగాని అసమర్థ ప్రధానమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడాడా? ఇలా ఈ దేశాన్ని గురించి మాట్లాడేది, ఇలా FCR లో ఉన్నటువంటి సవరణల గురించి మాట్లాడేది. నిజంగా ఇది చాలా బాధ కలుగుతుంది, కరెక్ట్ కాదు. నేను ఒకటే చెప్తానమ్మా, ఈ అమెండ్మెంట్ బిల్లు వచ్చినటువంటి 6 ఏదైతే అమెండ్మెంట్స్ ఉన్నాయో దీంట్లో గతంలో కూడా ఉన్నాయి, ఇప్పుడేం ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. 52,199 ఉన్నటువంటి సంస్థలు ఈ రోజు 14,000 సంస్థలకు దిగజారిపోయాయి. మీరు 38,000 సైదా గారు, మరొక క్వశ్చన్ మీకు. 2019, 2022 మధ్యలో 13,500 సంస్థల్లో సుమారు 55 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని మనకి నివేదికలే చెప్తున్నాయి. మరి దీన్ని ఎలా చూడాలంటారు? నేను ఒకటే చెప్తున్నానమ్మా, దుర్వినియోగమైనటువంటి సంస్థల మీద చర్యలు తీసుకోవాల్సిందే. నేను ఎక్కడ దీన్ని కాదన్ను. నేను ఇందాకే ముందు నా కామెంట్స్ లో చెప్పా, నేను బలపరచలా. మీరు ఈ నివేదికలు ఏం చెప్తున్నాయంటే, ఈ నిధులు కొన్ని చోట్ల అభివృద్ధి నిరోధక కార్యకలాపాలకు ఊతమిచ్చాయని, అలాగే ఉగ్రవాద సంబంధిత పనులకు, బలహీన వర్గాల మత మార్పిడులకు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అంటే దీన్నంతటినీ మనం ఏ విధంగా చూడాలి? అమ్మా అనుష గారని ఇందాకే మీకు చెప్పాను, ఏ లొంక పెట్టండి ఎన్నపోస రాదని.
ఆ సంస్థల్ని రద్దు చేయాలంటే ఉగ్రవాద సంస్థలన్నా, మత మార్పిడి అనాలా, లేకపోతే ఎందుకంటే ఒక కుక్కని చంపాలంటే మామూలు చంపామనుకోండి దాని మీద సానుభూతి వచ్చింది, అయ్యో కుక్కని చంపారంట. అదే పిచ్చి కుక్కనారనుకోండి తలా ఒక రాయేస్తారు. ఇది మోడీ వ్యవహారం, బీజేపీ వ్యవహారం, ఇది అమిత్ షా వ్యవహారం. ఇది అది తందానంటే తాన తందానని చెప్పి ఈ యొక్క తెలుగుదేశం ద్రోహులు, ఈ టీడీపీ ద్రోహులు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇది ఎందుకంటే అంటే సైదా గారు ఒక్క విషయం చెప్పండి, నిధులు దుర్వినియోగం కాలేదా? ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ నిధులు ఉపయోగించలేదు అని మీరు చెప్పగలరా? ఎస్, నేను 100% చెప్పగలుచుకున్నా. మీరేం గాడిదలు కాస్తున్నారా? ఉగ్రవాద సంస్థలకి ఊతం ఇస్తా ఉంటే ఎందుకు మీరు ఆ రోజు పట్టుకోలా? మీరేం చేస్తున్నారు? ఎందుకుంది మీ అధికారం? మీ అమిత్ షా ఏం చేస్తున్నాడు? పిల్లల మీద లాఠీలు ఈవెన్ సిజేపీ పార్టీ ఏదైతే జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకు పిలుపునిచ్చిందో, చలో పార్లమెంట్ సిజేపీకి ఇచ్చిన ఆందోళన విషయంలో కూడా అక్కడ కూడా విదేశాల నుంచి ఫండ్స్ వచ్చాయి. ఆ ఫండ్స్ ని చలో పార్లమెంట్ ఆందోళనలో కూడా ఉపయోగించారు, అక్కడ ఉపయోగపడ్డాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. సైదా గారు దీనికి ఏంటి సమాధానం? అమ్మా, ఎన్ని ఆరోపణలే. నేను ఇందాకే చెప్పాను, కుక్కని మామూలు చంపితే దాని మీద సానుభూతి వస్తుంది కాబట్టి పిచ్చి కుక్కని ఒక ముద్రేసి దాన్ని చంపితే ఎన్ని వస్తాయి? ఎన్ని ఎక్కడమ్మా? మనం చూసాం పిల్లలు ఏ విధంగా ఆడబిడ్డల మీద కర్కశంగా లాఠీలతో మోదేరా చూసాం. ఓకే సైదా గారు, ఒకసారి మనం మాల్కొండయ్య గారితో మాట్లాడదాం. మాల్కొండయ్య గారు వెయిట్ చేస్తున్నారు మాట్లాడడానికి. ప్లీజ్ కంక్లూడ్ ఫాస్ట్. అనుష గారు, ఇంత దుర్మార్గంగా ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళం, విఘ్నులు, మనం భారతీయులు, ఈ దేశంలో పుట్టినటువంటి బిడ్డల మీద దాడులు చేస్తా ఉంటే, అఘిత్యాలు చేస్తా ఉంటే, వాళ్ళ దేశంలో నల్ల చట్టాలకి సిగ్గు లేకుండా బేహుజూరుగా వీళ్ళు చేతులెత్తి నీతులు మాట్లాడుతున్నారంటే దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాల్కొండయ్య గారు కూడా మాట్లాడాల, ఆయన పెద్దరికంగా మాట్లాడుతున్నాడు. ఇతనేదో పెద్ద లెక్కలు నీతులు చెబుతా ఉన్నాడు. ఇతను సైదా గారు ఎక్కడో ఢిల్లీ గురించి మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున, అమరావతి నడిబొడ్డున అమరావతి రైతులపై ఏం జరిగిందో 2019 నుంచి 23 మధ్యలో 24 మధ్యలో మనందరం చూసాం. సేమ్ ఏమైపోయాయి అప్పుడు మాత్రం? ఏమైపోయినాయి పార్టీలన్నీ? ఏమైపోయినాయి? ఏం జరిగింది అప్పుడు మాత్రం? అదేనమ్మా, అమరావతి రైతుల మీద దాడులు చేసి మహిళా మతలను ఇబ్బంది పెట్టి 30,000 మంది రైతులను ఇబ్బంది పెడితే ఆ ప్రభుత్వం ఏమైంది? ఈ రోజు వైనాట్ 175 అన్నటువంటి పెద్ద మనిషి ఈ రోజు మూలలో కూర్చున్నాడు, 11 స్థానాలకి పరిమితం అయిపోయాడు. మీకు కూడా గతి వస్తుందని నేను చెప్తా ఉన్నా. ఈ విధంగా మీరు కూడా ప్రవర్తిస్తే మీకు వాళ్ళ 11 వచ్చినాయి, మీకు 5 కూడా రావు. ఇలాంటి డొంక తిరుగుడు వ్యవహారాలు, ఇలాంటి అబద్ధపు కోతలు ఇలాంటివి చేస్తే మాత్రం. ఓకే సైదా గారు, ఒకసారి మాల్కొండయ్య గారితో మాట్లాడదాం. మాల్కొండయ్య గారు మీరు చెప్పండి, సైదా గారు చెప్తున్నారు, విన్నారు కదా? మేడం గారు, సైదా గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారో ఇందాక నవ్వు వస్తుంది అంటున్నాను. నాకు కంటిన్యూగా నవ్వు వస్తుంది సైదా గారు మాట్లాడుతుంటే. ఎందుకు నేను చాలా స్పష్టంగా చెప్పాను, రాయలసీమలో ఏదో పెద్ద స్వచ్ఛంద సంస్థ అని చెప్పారు, దానికి నిధులు ఆపేశారని చెప్పారు. దాని గురించి నేను మీకు చెప్పాను. అలాంటి రాష్ట్రంలో ఎన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇబ్బంది ఉన్నా మనం పరిష్కరించుకునే స్థాయిలో ఉంటే వాటన్నిటికీ కూడా మనం మళ్ళీ తిరిగి రెవెన్యూ చేసుకుందాము, డబ్బులు తీసుకొద్దాము, సంస్థల ద్వారా ప్రజలకు సేవ చేద్దాం అనే దాని మీద మాట్లాడుతూ మళ్ళీ వెళ్ళిపోయి తీవ్రవాదం వైపు వెళ్ళారు. అంటే తీవ్రవాదాన్ని నల్ల చట్టాలు అంటారు. అంటే మోడీ గారు ఏం మాట్లాడినా నల్ల చట్టాలే. అంటే ఏం జరుగుతుంది దేశంలో, ఏం జరుగుతుంది రాష్ట్రాల్లో, ఏం జరుగుతుంది అంటే జాతీయ స్థాయిలో ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలకు ఒక నాయకుడిగా మనం ఎదిగామనేటటువంటి ఒక విశ్వాసంతో మనం అందరం ఉన్నాం. వారు చేసే చట్టాలు నల్ల చట్టాలు అంటున్నారు. అంటే నల్ల చట్టాలు అంటే అర్థం ఏంటి? అంటే స్వచ్ఛంద సంస్థల పేరుతోటి బయట నుంచి డబ్బు తెచ్చి ఇక్కడ మత మార్పులు చేసి, ఈ ధర్మాన్ని పాడు చేసి, ఈ ధర్మానికి నైతిక విలువలు పాడు చేసి, ఇక్కడ ఉండే మతాల గొడవలు సృష్టించేసి బీజేపీ ప్రభుత్వాన్ని దించడం కోసం మీరు పన్నినటువంటి కుట్రలకి, మీరు మాట్లాడేటటువంటి వాదనకి సపోర్ట్ చేయట్లేదు అనేటటువంటి వాదనతో మీరు ఎందుకు ఒక ఫీల్ అవుతున్నట్టుగా నాకు కనబడుతుంది. కాబట్టి సైదా గారు, నల్ల చట్టాలు ఏమీ లేవు దేశంలో. చట్టాలు చాలా చక్కగా ప్రతి ఎంపీ, ప్రతి పార్టీకి సంబంధించి చెప్పి గంటల తరబడి పార్లమెంట్ లో మాట్లాడిన తర్వాత చట్టాలు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో పార్లమెంట్ ముట్టడి జరిగింది, దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. పోలీసులు లాఠీలతో కొట్టామంటున్నారు, లేకపోతే పోలీసులు ఈడ్చుకెళ్లారని చెప్తున్నారు. 2,500 మంది క్రిమినల్స్
పాకిస్తాన్ తో సంబంధం ఉన్న వాళ్ళు, బంగ్లాదేశ్ తో సంబంధం ఉన్న వాళ్ళు, భారతదేశంలో తీవ్రవాద సంబంధం ఉన్న వాళ్ళు పార్లమెంట్ లో ఏవైతే స్టూడెంట్స్ వాళ్ళకి నీట్ పరీక్ష రాస్తే వాళ్ళకి అన్యాయం జరిగిందంటే ఆ అన్యాయంలో ప్రభుత్వం మీద ఉద్యమం చేయడం తప్పలేదు. కానీ వాళ్ళ పేరు మీద 2500 మంది వచ్చి అక్కడ మహిళలను కొట్టి, పోలీసులను కొట్టి, ఏ విధంగా పోలీసు జీపులను తగలబెట్టి పార్లమెంట్ దాడి చేయాలి, మోడీ గారిని లేకుండా చేయాలి, అమిత్ షా గారిని లేకుండా చేయాలి అనేటటువంటి ఒక బొద్దింకల పార్టీ తోటి సిగ్గు లేకుండా మీరందరూ కలిపి వంతులు వేసుకొని మద్దతు ఇస్తున్నారే, ఇంతకన్నా దరిద్రం ఏమైనా ఉందా? ఇది భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ చట్టాలకు లోబడి, నేను మరీ చెప్తున్నాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చట్టానికి లోబడి, ఆ రాజ్యాంగానికి లోబడి దేశం పరిపాలన చేస్తుంది. మీరు కానీ బొత్తింకల పార్టీలు కానీ లేక కాంగ్రెస్ తోక పార్టీలు కానీ ఎన్ని ఉద్యమాలు చేసినా చట్టాలకు లోబడి చేయండి, మేము గౌరవిస్తాం. చట్టాలను ఉల్లంఘించేస్తే చాలా సీరియస్ గా స్పందిస్తారు నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు నేను చూశారు, భోగాపురం ఎయిర్పోర్ట్ లో ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోడీ గారికి దక్కినటువంటి గౌరవం అతి పెద్ద గౌరవం దక్కింది. అందులో ఒక వర్గం వారు కాదు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు అన్ని రకాల కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు నరేంద్ర మోడీ గారికి చేయంటూ ఆ యొక్క సభలో వారికి అభినందనలు చెప్పినటువంటి విషయాన్ని సైద గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. ఇవాళ ఉగ్రవాదులు అనేటువంటి మాట మీరే మాట్లాడుతున్నారు. అసలు ఉగ్రవాదులు ఏం చేస్తున్నారు మీరు చూడండి ఒకసారి. ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది, లేకపోతే కేరళలో ఏం జరుగుతుంది, ఢిల్లీలో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ లో ఏం జరుగుతుంది, లేక కర్ణాటకలో ఏం జరుగుతుంది, ఇవన్నీ మీరు చూడండి ఒకసారి. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ ధర్మం జోలికి వస్తే కపర్దార్. అది ప్రధానమంత్రి గారు కానివ్వండి, హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా. ఇంకొకటి కూడా చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి విషయాలు తప్పుపడుతున్నారు. వారు పవన్ కళ్యాణ్ గారు దేశభక్తుడు, ఒక దేశభక్తుడిని తిట్టారు. వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు కూడా ఆమెను తిట్టారు, పార్లమెంట్ ని కించపరిచారు, బాధేసింది అని చెప్పి వారు బాధ చెప్పుకుంటే అది కూడా తప్పుపడుతున్నారు సైదా గారు. వారి మనసులో ఏ విధమైనటువంటి వాతావరణం ఉంది, వారి రాజకీయ కోణాలు ఏ విధంగా చూస్తున్నారు, ప్రజలకు ఏమి చెప్పబోతున్నారు మాకైతే అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ కానీ, కూటమి ప్రభుత్వం కానీ, దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం కానీ చట్టాలని ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకొస్తుంది. అర్థం కాక వ్యతిరేకించేటటువంటి పక్షాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి మళ్ళీ చట్టాలు తీసుకొస్తాం తప్ప బలవంతంగా ఎవరి మీద రుద్దే పని లేదు. ఈ దేశం అభివృద్ధి కోరుకునే వాళ్ళందరూ కూడా పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు. ఈ దేశం అభివృద్ధి చెందకూడదు, ఈ దేశం అమెరికాకు లోబడి ఉండాలి, ఈ దేశం పాకిస్తాన్ కు లోబడి ఉండాలి, బంగ్లాదేశ్ లో వచ్చి దేశం అంతా కబలించినా ఏమి అనకూడదు అనుకునే వాతావరణం కలిగిన వాళ్ళు ఉంటే అక్కడి నుంచి వచ్చిన వ్యక్తులతో పాటు ఇక్కడ ఉండేటటువంటి వ్యక్తులను కూడా బయటికి పంపించడానికి సిద్ధంగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇవాళ భారతదేశంలో కరోనాకు ముందు, కరోనా తర్వాత, 2014 ముందు, 2014 తర్వాత పరిశ్రమలు ఎన్ని వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, మౌలిక సదుపాయాలు ఎంత ఉంది, ఎంత పెరిగింది, మెడికల్ వ్యవస్థ ఎంత ఉంది, ఎన్ని పెరిగింది, మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని పెరిగాయి. ఈ విధంగా చూసుకుంటూ పోతే భారతదేశం 2014 తర్వాత అఖండ భారతదేశంగా వెలగబోతుంది, వెలుగుతుంది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారానే సాధ్యమైనటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాం. మీరు కూడా సూచనలు చేయండి, సమర్థవంతంగా చర్చిద్దాం, సమస్యలు పరిష్కరిద్దాం, మన దేశంలోని గొప్పతనాన్ని చాటుకుందాము. ఇందులో ఎవరు వ్యతిరేకం కాదు, ఎవరు మనకి కించపరచాల్సిన అవసరం లేదు, ఎవరు అభివృద్ధి చేసినా స్వాగతిద్దాం. ఇవాళ మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే అటు రాయలసీమలో కానీ, ఉత్తర కోస్తాలో కానీ, కోస్తాలో కానీ, లేదంటే మీరు వైసీపీకి ఏమైనా సపోర్ట్ చేసే ఆలోచన ఉంటే వైసీపీ వాళ్ళని కూడా అసెంబ్లీకి రమ్మానండి, సమస్యల మీద చర్చిద్దాం, ప్రజాస్వామ్యం పరిష్కరించుకుందాం. మీరు చెప్పినటువంటి విధంగా ఏ ఒక్క తీవ్రవాది భారతదేశం జోలికి వస్తే ఊరుకునేది లేదు. అలా అని చెప్పి మామూలు వ్యక్తుల్ని కించపరిచే అవకాశం లేదని ఇదంతా ఎందుకు నీకు? ఎఫ్టీఆర్ గురించి చెప్పండి మార్కొండే గారు, ఎఫ్టీఆర్ గురించి చెప్పండి. యువకదాపుడు ఉపన్యాసం ఎందుకు? ఎఫ్సిఆర్ ఈ విషయంలో ఏం చేస్తున్నారో అది చెప్పండి. మీరు అంటే మీకు ఏం అర్థం కావట్లేదు, మీరు ఒకే కోణంలో ఉన్నారు, మమ్మల్ని అంటున్నారు.
మీ ఊపటప్పుడు ఉపన్యాసం కాదు. FCRA గురించి ఏం చేస్తున్నావు చెప్పు. మీది సింగిల్ ఆలోచన. ఓకే జిలాన్ బాషా గారు మీరేదో మాట్లాడబోతున్నారు, చెప్పండి జిలాన్ బాషా గారు. FCRA సవరణ ఎందుకు అవసరం అని చెప్పి ఆయన అడగడం జరుగుతా ఉంది. ఆయన మాటల్లోనే ఆయనకు అర్థం కలిగే విధంగా మేము చెప్పదలుచుకున్నామమ్మా. ఆయన ఏం చెప్పారు ఇందాక, 52,000 సంస్థలు ఉన్నాయి, ఇప్పుడు 16,000 సంస్థలుగా కుదించబడ్డాయి అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతా ఉంది. నేను ఆయనకి సూటిగా ప్రశ్నిస్తున్నాను, 52,000 సంస్థల నుంచి 16,000 సంస్థలకు కుదించడం జరిగింది కదా, ఆ ఏదైతే కుదించిన సంస్థల యొక్క ఆస్తులకు కస్టోడియన్ ఎవరు? రాష్ట్ర ప్రభుత్వాలేమో చేతులు ఎత్తేస్తున్నాయి, ట్రస్టులేమో అన్యక్రాంత ఆస్తులకి దోహదపడుతున్నాయి. కాబట్టి ఆ ఆస్తులు ఏదైతే ఉన్నాయో అది అన్యక్రాంత అవ్వకుండా, అది సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా దానికి ఒక అకౌంటబిలిటీ ఉండాలని చెప్పి డెసిగ్నేటెడ్ అథారిటీని తీసుకురావడం జరుగుతుంది. ఆ సవరణి ఈ యొక్క 2026 మనకు బిల్లు రూపంలో తీసుకురావడం జరిగింది. దీంట్లో అభ్యంతరం ఏంటి అని చెప్పి ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎక్కడో తీసుకుని మీరు సంక్షేమ పథకాలు, మహిళలకు ఇచ్చే పెన్షన్ల గురించి, నీటి సౌకర్యాల గురించి ముడిపెట్టి మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం సంక్షేమానికి వ్యతిరేకం కాదు, ఫారిన్ నుంచే నిధులకు వ్యతిరేకం కాదు. ఒకసారి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో P4 మోడల్ తీసుకుని వచ్చి దేశానికి ఆదర్శంగా నిలబడిందంటే అది కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన అని చెప్పి ఈ రోజు కరాఖండిగా తెలియపరుస్తున్నారు. ఎక్కడ కూడా FCR చట్టం నిధులకు ఆపడం లేదు, నిధులకు కోరుకుంటున్నాము. ఎక్కడైతే అన్యక్రాంతానికి గురవుతుందో, ఎక్కడైతే ఉగ్రవాదులాగా చేతుల్లో ఆ డబ్బులు ఎదుగుతుందో, ఎక్కడైతే అకౌంటబిలిటీ లేదో అక్కడ సవరణ జరగాలని చెప్పి ఈ యొక్క బిల్లు తీసుకురావడం జరుగుతా ఉంది తప్పితే మరొక ఉద్దేశం కాదు. ప్రతిపక్షాల ఈ దుష్ప్రచారాన్ని ఆపాలని చెప్పి ఈ రోజు సైలా గారికి తెలియపరుస్తున్నాను. ఓకే జిలాన్ బాషా గారు, అయితే ఏపీ సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు చిగురుపాటి గారు జాయిన్ అయ్యారు. బాబురావు గారు మీరు చెప్పండి, సైదా గారేమో ఈ బిల్లు వల్ల ఏదైతే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2026 బిల్లు వల్ల, అంటే ఏదైతే స్వచ్ఛంద సంస్థలు NGOs కానివ్వండి ఇప్పటి వరకు పేదవారికి అవసరమైన వారికి సహాయం చేసే సంస్థలపై ఇది ఒక ఉక్కుపాదంగా అయి ఏమో సంస్థలు మూతపడే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మీరు ఏకీభవిస్తారా? అందరికీ నమస్కారం అండి. తప్పనిసరిగా విదేశీ సంస్థల నుండి వచ్చేటువంటి నిధుల మీద పర్యవేక్షణ నిబంధనలు ఉండటం అవసరమే. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ తీసుకుంటున్న వైఖరి అది నియంత్రించడానికి కాదు, వారి యొక్క ఎజెండాని అమలు చేయడం కోసం మాత్రమే ఇది ప్రవేశపెట్టారు. కాబట్టి చట్టంలో ఏముందనేది ఒక భాగం, చట్టాన్ని అమలు జరిపే వాళ్ళ యొక్క చిత్తశుద్ధి ఏమిటి అనేటువంటిది ప్రశ్న. ఇప్పటి వరకు పరిశీలన చేస్తే ఒకటే అడుగుతున్నాం, నిబంధనలన్నీ ఇతరులకు ఉండాలా? అసలు RSSకి రిజిస్ట్రేషన్ అనేది ఉందా? రిజిస్ట్రేషన్ లేనటువంటి సంస్థని మీరందరూ కూడా ఈరోజు రిజిస్ట్రేషన్ అవసరం లేదంటున్నారు. ఆగండి కొద్దిగా, మేము మాట్లాడేటప్పుడు విన్నారు, మీరు ఆగండి. తర్వాత మాట్లాడండి, సమాధానం వినండి 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 దయచేసి వినండి. అందుకేంటంటే మీరు ఒక రిజిస్ట్రేషన్ లేనటువంటి RSS సంస్థకి రిజిస్ట్రేషన్ అవసరం లేదంటారు. రెండోది, RSS సంస్థకి విదేశాల నుండి నిధులు తీసుకోవచ్చా? ఆ విదేశీ నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయో లెక్కలు చెప్పరా? అలాగే ఎలక్షన్ బాండ్స్ అనే పేరుతో విధానాన్ని తీసుకొచ్చింది ఎవరు? మోడీ గారి ప్రభుత్వం కదా. ఏ రాజకీయ పార్టీకైనా స్వదేశీ విదేశీ సంస్థలు ఎన్నికల సందర్భంలో నిధులు ఇవ్వచ్చు, ఆ నిధులు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటి చట్టం చేసింది ఎవరు? 9,000 కోట్ల రూపాయల పైగా ఎలక్షన్ బాండ్ ద్వారా బీజేపీకి కాలంలో వస్తే ఎవరు డబ్బులు ఇచ్చారు? ఏ సంస్థలు డబ్బులు ఇచ్చినాయి? ఎందుకు చెప్పకుండా కప్పిపుచ్చారు? పిఎం కేర్ అనేటువంటిది ఈరోజు పెట్టారు. పిఎం కేర్లో ఉండేటువంటి డబ్బు ఎంత వచ్చిందో RTI ద్వారా కూడా సమాధానం చెప్పకుండా తొక్కిబట్టింది ఎవరు?
ఎందుకు ఇవాళ? అందుకే అంటే మీరందరూ మీకు వచ్చేటువంటి నిధులు, మీ సంస్థలకు వచ్చే నిధులు ఇవన్నీ లెక్క పత్రము లేదు, కనీసం రిజిస్ట్రేషన్ లేకుండా చేయటమా? విదేశీ సంస్థలు కంట్రోల్ చేయండి, నిబంధనలు ఉన్నాయి, నిబంధనలు అమలు చేయండి. కానీ మీ ఉద్దేశం ఎలా ఉంది? 20,000 ఎన్జిఓల యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. అలాగే మీకు తెలుసు, ఈ ఎన్జిఓలకి రిజిస్ట్రేషన్ రద్దు చేయటం వలన, నిధులు ఆపేయటం వలన మన రాయలసీమలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు ఆగిపోతే, మంచినీటి పథకాలు కూడా ఆగిపోతే, మళ్ళీ ఎన్డీఏలో ఉన్న నాయకులు వెళ్ళి నిధులు ఇవ్వండి, ఆ సంస్థకు ఆపొద్దు అని చెప్పి పెద్ద ప్రజా ఉద్యమం జరిగింది. అంటే విచక్షణ రహితంగా ఆపేయటం వల్ల మంచినీటి పథకాలు కూడా ఆటంకం వచ్చింది. మీ అందరికీ తెలుసు, అనంతపురం జిల్లాలో ఉండేటువంటి స్వచ్ఛంద సంస్థకు సంబంధించింది విదేశీ నిధులే వస్తున్నాయి. ఇది ఎవరి సంగతి అవసరంలా. అందుకే ఇవాళ చట్టంలో ఉన్నటువంటి మీరేం చెప్పారు? కేరళ ఎన్నికలు జరుగుతున్నప్పుడు దీన్ని మేము అమలు చేయము, దీన్ని పెండింగ్లో పెడతామని కేరళ ఎన్నికల్లో క్రైస్తవుల ఓట్ల కోసం అక్కడ హామీ ఇచ్చారు. మళ్ళీ దాన్ని ముందుకు తీసుకొస్తారు. అలాగే ఈరోజు చెప్తున్నాం, అసలు రాష్ట్రాలకి ఫెడరల్ స్ట్రక్చర్లో ఒక హక్కులు ఉన్నప్పుడు ఆ రాష్ట్రాల యొక్క హక్కులను కూడా కాదని మీరే ఏకపక్షంగా, కేంద్రంలో ఏ ప్రభుత్వం అయినా ఉండండి, ఏకపక్షంగా నియంత్రించడం అంటే మన ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికే భిన్నమైనటువంటిది. అయితే బాబురావు గారు, సారీ టు ఇంటరప్ట్ యూ, ఇక్కడ మీకు ఒక్క విషయం. ఢిల్లీలో 2021లో షాహీన్ బాగ్ అల్లర్ల సమయంలో కానివ్వండి, లేకపోతే సిఏఏ నిరసనల్లో విదేశీ నిధులు ఉపయోగించారనే ఆరోపణలు ఉన్నాయి. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? విదేశీ నిధులు వస్తే ఎవరి మీద ఎక్కడైనా తీసుకోవచ్చు కాదంట్లా. కానీ ఈ ఉద్యమాలన్నీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు విదేశీ నిధులు, విదేశీ హస్తం అని ఢిల్లీలో జరిగినటువంటి విద్యార్థుల యువకుల ఆందోళన కూడా విదేశీ హస్తం ఉందన్నారు కదా. వాళ్ళందరూ యాంటీ నేషనల్స్ అన్నారు కదా, టెర్రరిస్టులు అన్నారు కదా. మరి అటువంటి వాళ్ళతో ఎందుకు పిలిపించి మంత్రులు చర్చలు జరిపారు? అంటే యాంటీ నేషనల్తో మీరు చర్చలు జరిపారా? విదేశీ నిధులు అందుతున్న వాళ్ళతో మీరు చర్చలు జరిపారా? మీరు దాన్ని అంటే మీకు ఇష్టమైతే మీరు చర్చలు జరుపుతారా? జరపడం మంచిదే, కానీ వాళ్ళు ముద్ర వేశారు. ఢిల్లీలో రైతులు ఆందోళన చేసినప్పుడు వాళ్ళని ఏమన్నారు? ఖలిస్తానీవాదులు అన్నారు. ఎన్ఆర్సీజే కాదు, దేశంలో మీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరికీ సంబంధించినటువంటివన్నీ చేశారు. రెండోది, మీరేదైనా ఉక్కుపాదం మోపాల్సి వస్తే సేవ చేసేవాళ్ళ మీద కాదు, అయోధ్య రామాలయంలో నిధులు గల్లంతు చేసిన కోట్ల మంది డబ్బుని విదేశాల నుండి స్వదేశం నుండి భక్తులు 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని నడిపేది ఎవరు? బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్లే కదా. దాని కమిటీ నియమించింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే కదా, స్వయంగా మోడీ గారు కదా నియమించింది. ఇప్పుడు ఇంతవరకు దొంగలు ఎవరో తేల్చలేకపోయారు. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్లో ప్రముఖమైన పాత్ర వహించే వాళ్ళే. ఆర్ఎస్ఎస్లో బీజేపీ వాళ్ళందరూ దీన్ని సమర్థించకపోవచ్చు, కానీ వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అయినప్పుడు నైతిక బాధ్యత వహించాల్సి. అయితే బాబురావు గారు, ఇప్పుడు ఈ రోజు ఏదైతే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2026 తీసుకురావాల్సిన అవసరం లేదని చెప్తున్నారా? మీరు ఏం చెప్తున్నారు? పూర్తిగా మీరు విన్నారు. నిబంధనలు అవసరము, కానీ నిబంధనలని సవరణ చేయటం అనేటువంటి దాంట్లో మీరు చేసిన సవరణలు సక్రమంగా లేవు. నియంత్రణ అవసరం, నిబంధనలు అవసరం. ఉంది చట్టం, ఇప్పటికే 2010లో చట్టం వచ్చింది, 2011 నుంచి అమల్లోకి వచ్చింది. 3 సార్లు అమెండ్మెంట్స్ పెట్టారు. అమెండ్మెంట్స్ ఎలా ఉండాలి? రెండోది, అమలు ఎలా ఉండాలి? మీకు ఇష్టం లేని సంస్థలను అణిచివేయటం కోసం దీనికి వాడతారా? నిజంగా విదేశీ నిధుల్లో తప్పులు జరిగితే దాన్ని కంట్రోల్ చేస్తారా? ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. అయోధ్య రామాలయానికి విదేశీ నిధులు రాలేదా? ఓ మంచి పనికి విదేశీ నిధులు వచ్చినాయి అనుకోండి, ఎవరు తప్పట్లేదే. కానీ ఆ వచ్చిన నిధుల్ని దుర్వినియోగం చేసింది ఎవరు? అనేక హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పటికి ఇంతవరకు ఏం తేల్చలేదు. కళ్ళ ముందు కనబడుతున్న దుర్వినియోగాన్ని మీరు ఆపలేకపోతున్నారు. అటువంటి మాట దృష్టి పెట్టండి. విదేశీ నిధుల్లో తప్పులు, విదేశీ నిధులు దుర్వినియోగం చేస్తేనో లేదు ఇంకొకరికి అంతేనో వాటి మీద చర్యలు తీసుకోవడానికి కాదంట్లా. కానీ మీరు టార్గెట్ చేసిన దేని మీద? స్వచ్ఛంద సంస్థల పేరుతో 20,000 సంస్థలు మూసేశారు. అంతేకాదు, దీంట్లో పెట్టే నిబంధనలు ఎలా ఉన్నాయి? నియమించినటువంటి అధికార యంత్రాంగం కనుక తప్పులు జరిగినాయని వాడు భావిస్తే
ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటారు. ఇవాళ స్వచ్ఛంద సంస్థల ఆస్తులని విదేశీ నిధుల్లో రాలా. ఈ దేశంలో ఉన్న 190% నిధులుండి 10% విదేశీ సంస్థలు చేశారు అనుకోండి, ఆ సంస్థలను సీజ్ చేస్తే దేశంలో లేదండి బాబురావు గారు, అమెండ్మెంట్ లో ఖచ్చితంగా అది విదేశాల నుంచి వచ్చిన నిధులతో గనక ఆ ఆస్తులు నిర్వహిస్తున్నట్లయితే కంప్లీట్ గా వాటిని మాత్రమే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. మేము చెప్పేది మీరు వినండి. 90% స్వదేశీ నిధులు, దాంట్లో 100 కోట్ల పెట్టుబడులు, 90 కోట్లు స్వదేశీ నిధులు వచ్చినాయి, 10 కోట్లు విదేశీ నిధులు ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ ఆస్తులు జప్తు చేసినప్పుడు 10 కోట్లు సపరేట్ ఉండదు, ఆ సంస్థ మొత్తం ఆస్తుల్ని జప్తు చేసేటువంటిది ఉంది. దీనివల్ల నష్టపోయేది ఎవరు? కాబట్టి అలాగే మైనారిటీ సంస్థలు, అనేక మైనారిటీనే కాదు మిగిలిన అనేక స్వచ్ఛంద సంస్థలు నిధులు వస్తూ ఉంటాయి. దీంట్లో మంచి చెడు చూడాలి తప్ప, మీరు ఇందాకే చెప్పినట్టు వాళ్ళు యాంటీ నేషనల్స్ అని ముద్ర మీరేస్తున్నారు అందరికీ, అసలు యాంటీ నేషనల్ వదిలేస్తున్నారు. కాబట్టి ఇటువంటి సమయంలో మీరు ఏకపక్షంగా పోనీ చర్చలు జరిపారా? పార్టీలతో ముందు డిస్కషన్ జరిపారా? లేదు ఇటువంటి స్వచ్ఛంద సంస్థలతో ముందేనా ఎన్జిఓస్ ప్రతినిధులతో చర్చలు జరిపారా? ఇటువంటి ఒక కన్సల్టేషన్ లేకుండా చేయటం ఏకపక్షంగా కరెక్ట్ కాదు. రెండోది, రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్నారా? ఇది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం యొక్క నియంత్రణ లోబడి పనిచేస్తాయి. కానీ రాష్ట్రాల హక్కులన్నింటినీ మీరు తీసుకుంటే ఫెడరల్ రాజ్యాంగం ఏమవ్వాలి, రాష్ట్రాల హక్కులు ఏమవ్వాలి? కాబట్టి ఇటువంటి అనేక ప్రశ్నల్లో నిబంధనలు అవసరం, నియంత్రణ అవసరం. కానీ నియంత్రణ పేరుతో మీరు రాజకీయంగా టార్గెట్ చేయటమో, లేదు మీ ఎజెండాను అమలు చేయటం కోసం కొన్ని సంస్థలను టార్గెట్ చేయటమో జరుగుతూ ఉంది దేశంలో కళ్ళ ముందు. ఓకే బాబురావు గారు, ఒక్కసారి మనం మాలకొండయ్య గారి రెస్పాన్స్ కూడా తీసుకుందాం. మాలకొండయ్య గారు విన్నారు కదా, బాబురావు గారు ఒకటే చెప్తున్నారు, నియమాలు నిబంధనలు ఉండాలి, కానీ అవి అన్ని సంస్థలకి వర్తించాలి, మీరు అనుకున్న సంస్థలకి కాదు అని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? గారు, బాబురావు గారు సీనియర్ రాజకీయ నాయకులు, వారి పార్టీ నిబంధనలు, వారి పార్టీ ఆలోచన విధానంలో వారు మాట్లాడతారు. అయితే నేను బాబురావు గారిని అడిగేది ఒకటే, ఆర్ఎస్ఎస్ అనేటటువంటిది ఒక ఎవరి పని వాళ్ళు చేసుకునేటటువంటి, ఎవరి ఆలోచన వారికి ఆలోచింప చేయడానికి ప్రతిరోజు కూడా హిందూ సమాజం పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ వారి యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దానికి ఎవరి దగ్గర కూడా డబ్బు తీసుకోరు, వారు ఎవరికి డబ్బులు ఇవ్వరు. వారు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోరు, వారు ఎవరికి డబ్బులు ఇవ్వరు. సమాజంలో తిరుగుతూ ఉంటారు. సమాజం దగ్గర వెళ్ళి ఒకరోజు ఒక ఇంటి దగ్గర భోజనం చేస్తారు, మధ్యాహ్నం 4 గంటలకు ఒకరి దగ్గర టిఫిన్ చేస్తారు, సాయంత్రం భోజనం చేస్తారు, అక్కడే పడుకుంటారు, మరుసటి ఉదయం టిఫిన్ చేస్తారు, 10 గంటలకు టీ తాగుతారు. ఇది ఒక ఐడియాలజీ కలిగినటువంటి వ్యవస్థ. ఈ ఆర్ఎస్ఎస్ గురించి భయపడే వాళ్ళు, ఆర్ఎస్ఎస్ గురించి భూతత్వంలో చూసే వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడతారు. కానీ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడేట, నిజంగా ఆర్ఎస్ఎస్ గురించి తెలిస్తే, నిన్న మీరు గమనించి ఉంటారు, కర్ణాటక ముఖ్యమంత్రి ఆర్ఎస్ఎస్ గురించి ఏం చెప్పారు, వారి ప్రసంగాలు ఏం మాట్లాడారో ఒకసారి బాబురావు గారు వింటే బాగుంటుంది. అదేవిధంగా అనేక సార్లు హైదరాబాద్ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ గురించి ఏం చెప్పారు, అది ఒకసారి వారు వింటే బాగుంటుంది. కానీ రామాలయం విషయానికి వస్తే అది 100కి 200% అకౌంటబిలిటీ సంబంధించినటువంటి వ్యవస్థ. మీరు కావాలంటే వెళ్ళండి, 100కి 200% అకౌంటబిలిటీ ఇస్తారు. ఏ ఒక్క రూపాయి ఎక్కడికి వెళ్ళదు. ఎవరో పొరపాటు చేస్తే వారు ఇందా మీరు అన్నా చూసారా, తప్పులు చేస్తే చర్యలు తీసుకోవాలని, దాంట్లో జరిగిన తప్పు కారణంగా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన లెక్కలన్నీ కూడా 100% ఓపెన్ గా ఉన్నాయి. రెండోది బీజేపీ ఫండింగ్ గురించి మాట్లాడారు. బీజేపీ వెబ్సైట్ లో మీరు ఎప్పుడు ఆన్ చేసి బటన్ నొక్కితే అప్పుడు బీజేపీకి ఎంత ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి పూర్తిగా ఉంటుంది. అది కూడా మీరు చూసుకోవచ్చు. కేవలం అవన్నీ బీజేపీ మీద బురదలడం కోసం ఈ యొక్క హిందూ సమాజాన్ని ఏకం చేస్తుంది, హిందువులందరూ ఏకమవుతున్నారు,
మీరు మీకు ఉన్నటువంటి రాష్ట్రాలు ఒకటి పోతున్నాయి కాబట్టి బీజేపీ మీద బురద చల్లాలి, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలి, మత రాజకీయాలు చేయాలి, దానికోసం మైనార్టీలు రెచ్చగొట్టాలి అనేటటువంటి మీ ఆలోచన మీ దగ్గర ఉన్నంతసేపు దాని గురించి మేమేం కాదనో చేయండి, మీరు చేసే ఆలోచనలు. కాకపోతే మీరు మాట్లాడేటప్పుడు ప్రతి మాట కూడా ప్రజలు గమనిస్తున్నారు, దేశంలో ప్రజలు గమనిస్తున్నారు. ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసంతో మనం ఉండాలి. తర్వాత స్వచ్ఛంద సంస్థల గురించి, విదేశీ ఫండ్స్ గురించి మాట్లాడారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇందాక సైదా గారికి చెప్పాను, ఇప్పుడు బాబురావు గారికి కూడా చెప్తున్నాను. విదేశీ ఫండ్స్ తీసుకురావడంలో నిబంధనలు చేస్తానమ్మా, నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్తున్నటువంటి ఏ స్వచ్ఛంద సంస్థకి ఇబ్బంది లేదు బాబురావు గారు. నిబంధనలు పాటించకుండా మేము చెప్పిన నిబంధనలు మా మాటే వినాలి, మీరు ప్రభుత్వంలో ఉన్నా మేము బయటికి చెప్పినప్పుడు మమ్మల్ని గౌరవించాలి, మమ్మల్ని చర్చలు పిలవాలి, మేము చెప్పిందే వినాలి అనుకుంటే మాత్రం జరగదు. ఖచ్చితంగా ప్రజాస్వామ్య నైతిక విలువలతో చట్టాలు వస్తాయి. చట్టాలు. థ్యాంక్ యూ సో మచ్ మాల్కొండయ్య గారు, అలాగే జిలాన్ బాషా గారు, బాబురావు గారికి, అలాగే అందరికీ డిబేట్లో పాల్గొన్న గెస్ట్లందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరో డిబేట్ అంశంతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.